హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆదిత్యని పోలీసులకు అప్పగించిన మిథున. ఇది ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే పూర్తిగా చూసేయండి. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా నేత్ర ఉండే ఇంటికైతే వెళ్తుంది మిథున. వెళితే అక్కడైతే తాళం వేసి ఉంటుంది. మిథున అయితే కనిపించడు. ఇంకా ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, బాబాయ్ నేత్ర ఖాళీ చేసి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు వెళ్ళిన అడ్రస్ అయితే నీకేమన్నా ఇచ్చిందా అని చెప్పేసి వాళ్ళ ఇంటి ఓనర్ని అడుగుతుంది. ఏంటమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు, తనకి ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది, నువ్వేం అడుగుతున్నావు అని చెప్పేసి చాలా సీరియస్ అయిపోతున్నాడు. అయినా నీ భర్తకి ఇదేం బుద్ధమ్మా, బంగారం లాంటి నిన్ను ఇంట్లో పెట్టుకొని ఈ నేత్రాన్ని రేపు చేయకపోవడం ఏంటి, సిగ్గు లేకుండా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా మిథున చెప్తూ ఉంటుంది, బాబాయ్ నా భర్త ఏ తప్పు చేయలేదు, నేత్రాన్ని రేప్ చేయాలని చూడలేదు, నా భర్తకి ఎటువంటి తప్పు తెలియదు అని చెప్పేసి మిథున అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా నేత్రాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది మిథున. వెతుక్కుంటూ వెళ్తూ ఆటోలో తన ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి అయితే కాల్ చేస్తుంది. కాల్ చేసి నీకు ఒక నెంబర్ పెడుతున్నాను, ఆ నెంబరు లొకేషన్ ఎక్కడ చూపిస్తుందో కొంచెం నాకు చెప్పు, లొకేషన్ ట్రాక్ చేయి ఆ నెంబర్ది అని చెప్పగానే తన ఫ్రెండ్ అయితే సరే నెంబర్ పెట్టు నేను చూస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా తన ఫ్రెండ్కి తన నెంబర్ అయితే షేర్ చేసేస్తుంది. షేర్ చేసి అలా ఆటోలో వెళ్తూ ఉండగా ఆదిత్య అయితే మిథునకి కాల్ చేస్తాడు. మిథున ఎక్కడున్నావు, నేత్రాన్ని తీసుకొచ్చి దేవాన్ని విడిపిస్తానని చెప్పావు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా మిథున అయితే చాలా విసుక్కుంటుంది. ఆదిత్య ఎందుకు నన్ను ఇలా విసిగిస్తున్నావు, నేను ఒక పని మీద తిరుగుతున్నాను, ఆ నేత్ర ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది, ఎక్కడుందో నాకు తెలియట్లేదు, ఆ నేత్రకి నేను తనను వెతకడానికి వస్తున్నానని ఎవరో చెప్పారు, వాళ్ళెవరో నేను కనుక్కుంటాను, తనకి ముందే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు, లేదంటే తను ఈ టైంకి ఎలా ఇల్లు ఖాళీ చేసేస్తుంది, తను ఎక్కడున్నా సరే నేను పట్టుకుంటాను, ఇంకా గంటే టైం ఉంది నా భర్తని కోర్టులో సబ్మిట్ చేయడానికి, దేవాని కోర్టులో సబ్మిట్ చేయడానికి ముందే సాక్ష్యాలతో సహా నా భర్తను నేను విడిపించుకుంటాను అని చెప్పేసి శపథం చేస్తుంది ఆదిత్యతో. దానికి ఇంకా ఆదిత్య అయితే ఏంటి మిథున ఇలా మాట్లాడుతుంది, లేడీ కిలాడి మిథున చాలా తక్కువ అంచనా వేయకూడదు మనం మిథున్ని, కాబట్టి ఆ నేత్ర ఎక్కడుందో కనుక్కొని ముందు నేత్రాన్ని లేపేయాలి, నేత్రాన్ని లేపేస్తేనే మనం సేఫ్గా ఉండొచ్చు, లేదంటే నా బండారం బయటపడిపోతుంది అని చెప్పేసి ఆదిత్య అనుకుంటూ ఉంటాడు. ఇంకా నేత్రకి కాల్ చేస్తాడు. నేత్ర ఎక్కడున్నావు అని చెప్పగానే, బాస్ మీరు డబ్బులు ఇచ్చి నన్ను వెళ్ళిపోమని చెప్పారు కదా, అందుకే నేను ఇల్లు ఖాళీ చేసేసి పక్క ఊరిలో ఉంటున్నాను, ఇక్కడే ఉన్నాను బాస్, చెప్పండి ఏమైనా అర్జెంటా, రమ్మంటారా, మళ్ళీ ఏదైనా పని పడిందా నాతో అని చెప్పేసి ఆదిత్యనైతే నేత్ర అడుగుతూ ఉంటుంది. అలా అడిగినప్పుడు అవును నీతో పనుంది, కానీ నువ్వు రావాల్సిన అవసరం లేదు, నేనే వస్తున్నాను నీ దగ్గరికి, లొకేషన్ షేర్ చెయ్యి అని చెప్పగానే ఇంకా నేత్ర అయితే పిచ్చిదానికి లాగా లొకేషన్ అయితే షేర్ చేస్తుంది. తన లొకేషన్ షేర్ చేసిన 10 నిమిషాల్లో నేత్ర దగ్గర అయితే ఉంటాడు ఆదిత్య ఒక 10 మంది రౌడీలను తీసుకొని నేత్ర దగ్గరికి వెళ్తాడు. ఏంటి బాస్ ఇలా వచ్చారు, అయినా ఈ రౌడీలనేంటి మీ వైపు తిప్పుకుంటున్నారు, మీ వెనకాల ఎందుకు వచ్చారు వీళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటుంది. చూడు నేత్ర, నువ్వు ఇల్లు ఖాళీ చేసావు ఓకే, కానీ నీ మీద మిథునకి అనుమానం వచ్చింది, నీ మీద అనుమానంతో మిథున నిన్ను వెతకడానికి బయలుదేరింది, ఏ క్షణమైనా సరే నువ్వు దొరికిపోవచ్చు, నువ్వు అలా దొరికిపోతే నా పేరు బయటకు వస్తుంది, అందుకే నిన్ను చంపేస్తే నా పేరు బయటికి రాకుండా ఉంటుంది అని చెప్పేసి డైరెక్ట్గా నేత్రతో అయితే చెప్పేస్తాడు. అలా చెప్పగానే ఇంకా నేత్ర అయితే షాక్ అయిపోతుంది. ఏంటి బాస్ ఏం మాట్లాడుతున్నారు, నన్ను చంపడం ఏంటి, మీకు కావాల్సిన పనులన్నీ చేశాను కదా, ఇంకా నన్ను చంపితే మీకేమొస్తుంది, ప్లీజ్ బాస్ నన్ను చంపొద్దు, మీ గురించి నేను ఎవరికి చెప్పను, నేను మిథునకు దొరికినా సరే మీ గురించి అయితే చెప్పను నేను అని చెప్పేసి నేత్ర చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఆదిత్య మాత్రం వెళ్ళండ్రా, తను చంపేసి తన శవంతో నా దగ్గరికి రండి అని చెప్పేసి ఆ రౌడీలతో చెప్తూ ఉంటాడు. ఇంకా నేత్ర అయితే వాళ్ళు తప్పించుకొని పరిగెడుతూ ఉంటుంది. ఇంకా ఆటోలో వెళ్తున్న మిథునకైతే తన ఫ్రెండ్ నేత్ర లొకేషన్ అయితే షేర్ చేస్తుంది. ఆ విధంగా ఇంకా ఆటోలో భాను అలాగే మిథున కూడా ఆ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తారు. వెళుతూ ఉండగా ఇంకా నేత్ర అయితే పరిగెడుతూ ఉంటుంది. నేత్ర వెనకాల 10 మంది రౌడీల వరకు పరిగెడతారు. అలా పరిగెట్టడం చూసిన మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నేత్ర వెనక ఎంతమంది రౌడీలు పడుతున్నారు, ఏం జరుగుంటుంది అని చెప్పేసి వెళ్ళి ఆ రౌడీలను అయితే ఎదిరించి నేత్రాన్ని అయితే కాపాడుతుండగా ఆదిత్య అయితే వెనకాలే ఉండి చూస్తూ ఉంటాడు ఏం జరుగుతుందా అని చెప్పేసి. అప్పుడే ఇంకా మిథున ఎంట్రీ ఇచ్చి ఆ రౌడీలందరినీ కూడా ఒక కర్రతో చితక బాధేసిన తర్వాత
నేత్ర అయితే ఇంకా చాలా థ్యాంక్స్ మిథున, నేను నీకు అన్యాయం చేయాలని అనుకున్నాను, కానీ నువ్వు ఈరోజు నా ప్రాణం కాపాడావు అని చెప్పేసి చాలా కృతజ్ఞతతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడైతే మిథున ఇలా మాట్లాడుతూ ఉంటుంది, చూడు నేత్ర, నువ్వెవరో, నువ్వెక్కడి నుండి వచ్చావో, నీ క్యారెక్టర్ ఏంటో, నీ బిహేవియర్ ఏంటో నాకు తెలియదు, కానీ పక్కింట్లో ఉంటున్నావు కదా అని చెప్పేసి నువ్వు చాలా మంచిదానివని మేము నమ్మావు. కానీ ఈరోజు నా కుటుంబం మీద ఒక నింద పడింది, ఒక మచ్చలాగా తయారైంది. ఎంతోమంది ఎన్నో మాటలు మా అత్తయ్య గారిని, మా మామయ్య గారిని, మా కుటుంబాన్ని అంటున్నారు. నీకు తెలుసు, మా మామయ్య గారు స్కూల్ మాస్టర్గా పనిచేశారు. కనీసం 35 సంవత్సరాల నుంచి మాస్టర్గా పనిచేస్తూ ఎంతో మంచి పేరున్న మా మామగారు, అలాంటిది ఈరోజు దేవా మూలంగా దేవాపేద పడిన నిందతో మా కుటుంబం మీద పెద్ద మచ్చబడింది. నువ్వేమవుతున్నావో నాకైతే తెలీదు. మా కుటుంబం మీద ఉన్న నింద మాత్రం పోవాలి. నీకు తెలుసు నువ్వు చేస్తుంది అబద్ధమని, అబద్ధపు సాక్ష్యమే నా భర్త మీద చెప్పావని, నా భర్త మీద ఎంతో అభాండం వేశావని నాకు తెలుసు. కానీ నేత్ర, నీకంటూ మనస్సాక్షి ఉంటుంది. ఒక్కసారి నీ మనస్సాక్షిని నువ్వు ప్రశ్నించుకో. నువ్వు చేస్తున్నది కరెక్టా కాదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఆ మాటలకైతే నేత్ర మనసు కరిగిపోతుంది. అవును మిథున, నన్ను క్షమించు. నేను మీ కుటుంబానికి చాలా అపకారం చేశాను. నీ భర్తని నా వైపు తిప్పుకోవాలని చూశాను, కానీ నీ మనసంతా నీ వైపే ఉంది. అందుకే నా వైపు తిరగలేదు. నేను ఎంత బలవంతం చేద్దామని చూసినా సరే నా వైపుకైతే చూడలేదు నీ భర్త, కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటి భర్త నీకున్నందుకు నువ్వు చాలా గర్వపడాలి. మీ ఇద్దరి మధ్య ఎన్నైనా మనస్పర్ధలు ఉండొచ్చు, కానీ ఆ మనస్పర్ధల్ని నేను అనువుగా తీసుకొని నీ భర్తను సొంతం చేసుకుందామని చూశాను. కానీ నీ భర్త నాకు లొంగలేదు. అందుకే నేను రేప్ కేసు పేరుతో నన్ను బలవంతం చేయబోయడని అల్లరి చేశాను. కానీ ఇది నేను మాత్రం క్షమించరాని నేరం అన్నమాట. కానీ నువ్వు అదంతా దృష్టిలో పెట్టుకోకుండా నన్నెవరో రౌడీలు చంపబోతుంటే నువ్వు నన్ను కాపాడావు. నా ప్రాణాలను కాపాడని నీకు ఏమైనా చేస్తాను, చెప్పు మిథున, నీ భర్తను విడిపించనా అని చెప్పేసి నేత్ర అయితే అడుగుతూ ఉంటుంది. నేత్ర, నువ్వు నా భర్తను విడిపించాల్సిన అవసరం లేదు. నువ్వు గనక ఇప్పుడు కేసు వాపస్ తీసుకుంటే నా భర్త మీద పడిన నింద అలాగే ఉంటుంది. కానీ నువ్వు కోర్టుకు వచ్చి నా భర్త అది చేయలేదు అని చెప్పేసి జడ్జి గారితో చెప్పు. అలా చెప్తేనే నా భర్త మీద ఉన్న నింద పోతుంది. నింద పోయి నా భర్త అయితే సంతోషంగా నా ఇంటికి అయితే వస్తాడు. అంతకుమించి నువ్వు చేసే మేలైతే నాకేమీ ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా భాను కూడా చాలాసేపు బ్రతిమలాడుతూ ఉంటుంది నేత్రని. ఇంకా నేత్ర అయితే సరే మిథున, నా ప్రాణాలు కాపాడిన నీకు నేను రుణపడి ఉంటాను. నీ భర్త నేను విడిపిస్తాను పద అని చెప్పేసి ఇంకా ఇద్దరు కూడా కోర్టుకైతే బయలుదేరతారు. భాను ఆటోలో వెళుతూ ఉండగా ఇంకా రౌడీలైతే ఆదిత్యకి ఫోన్ చేసి, సార్, మిథున వచ్చేసి నేత్రాన్ని విడిపించింది. నేత్రాన్ని తీసుకుని వెళ్ళిపోయింది తనతో పాటు ఎక్కడికో. మమ్మల్ని అందరినీ కర్రతో కొట్టేసింది బాస్, మేమందరం ఇక్కడ పడి ఏడుస్తూ ఉన్నాము అని చెప్పేసి రౌడీలు చెప్పడంతో, చేతకాని దద్దమ్మల్లారా, ఒక్క అమ్మాయిని మీరు చంపలేకపోయారా? మిమ్మల్ని నమ్ముకున్నాను చూడు, తప్పు నాది అని చెప్పేసి ఆదిత్య అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంకా మనసులో అనుకుంటూ ఉంటాడు ఆదిత్య, ఏం చేసైనా సరే వాళ్ళని కోర్టుకు వెళ్లకుండా ఆపాలి. ఇప్పుడు నేత్ర కోర్టుకు వెళ్ళిందంటే నా మీద మొత్తం చెప్పేస్తుంది. నా బండారం అంతా బయటపడిపోతుంది. ఇన్నాళ్ళు నేను పెంచుకున్నదంతా మర్యాద అంతా కూడా పోతుంది. ఎంతో నటించాను మంచివాడిలాగా అందరి ముందు, ఆ మంచితనం అంతా పోతుంది. అలా జరగకూడదు, వాళ్ళని కోర్టుకు వెళ్లకుండా ఆపాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా కోర్టుకు వెళ్తుంది. కోర్టుకు వెళ్ళిన తర్వాత అందరూ కూడా కోర్టుకు వెళ్తారు. ఇంకా కోర్టులో అయితే నేత్ర ఆదిత్య పేరు చెప్పడంతో ఒక్కసారిగా మిథున ఉలిక్కి పడుతుంది. ఏంటి, ఆదిత్య ఇంత పని చేశాడా? నేను ఆదిత్యను వదలను. ఆదిత్య నాతో ఒకలాగా మాట్లాడుతున్నాడు అనుకున్నాను, కానీ మరీ ఇలా చేస్తాడని అయితే అనుకోలేదు. నా భర్తను ఇరికించి నన్ను సొంతం చేసుకోవాలనుకున్నాడు. అలాంటి వాడు బయట ఉండకూడదు, నేను పోలీసులకు అప్పగించాలి అని చెప్పేసి ఇంకా పోలీసులకైతే జడ్జి గారి ద్వారానే పోలీసులకైతే అప్పచెప్తుంది. ఇంకా ఆదిత్య అయితే బ్రతిమలాడుతూ ఉంటారు, ప్లీజ్ మిథున, నన్ను పోలీసులకు అప్పగింపొద్దు. నేనైతే నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ఈ ఊరే వదిలిపెట్టి నేను యూఎస్ వెళ్ళిపోతాను. నన్ను మాత్రం వదిలేసే, నా ఫ్యూచర్ స్పాయిల్ అయిపోతుంది. నీ మీద ఆశపడడం నా తప్పే. పెళ్ళైన దాని మీద ఆశపడడం తప్పు నాదే. కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. మీ ఆయన్ని తప్పించేసేసి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ ఈరోజు నేను జైలు పాలవుతున్నాను అనుకోలేదు. నన్ను క్షమించి మిథున అని చెప్పేసి
మిథున కాళ్ళ మీద పడినా సరే మిథున అయితే క్షమించకుండా వాళ్ళ నాన్నకైతే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, నాన్న ఒకసారి మీరు కోర్టు దగ్గరికి రండి, నా భర్త నిర్దోషి అని నిరూపణ అయ్యింది, మీరు తెలుసుకోవాలి ఈ నిజాన్ని అని చెప్పేసి హర్వర్ధన్ అయితే పిలుస్తుంది. పిలవగానే ఇక హర్వర్ధన్ కుటుంబంతో సహా కోర్టు దగ్గర అయితే ప్రత్యక్షమవుతాడు. ఇంకా కోర్టులో అడుగుతూ ఉంటాడు. ఇంకా మిథున అయితే, నాన్న చూసావా ఆదిత్య ఎంత పని చేసావో, ఇలాంటి ఆదిత్యను నాకు పెళ్లి చేద్దాం అనుకున్నారు మీరు, ఏదో పార్వతీ పరమేశ్వర్ల దయ వల్ల నేను దేవాన్ని పెళ్లి చేసుకున్నాను, కానీ నా మీద ఆశ చావక ఈ ఆదిత్య నన్ను సొంతం చేసుకోవాలని నా భర్తని జైలు పంపిద్దామని చూశాడు. అలాంటి ఆదిత్యను క్షమించకూడదు నాన్న, మీరు చెప్పండి, మళ్ళీ జైల్లోంచి బయటికి రావడానికి వీల్లేదు, తనకు జీవిత ఖైదు పడాల్సిందే, మళ్ళీ ఏ ఆడపిల్ల జీవితంతో కూడా ఆడుకోకుండా తననైతే మీరు శిక్షించాల్సిందే అని చెప్తూ ఉండగా చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు ఆదిత్య అయితే. అయినప్పటికీ కూడా మిథున వినకుండా ఆదిత్యనైతే పోలీసులకు అప్పగిస్తూ ఉంటుంది. ఇంకా హరివర్ధన్ కూడా, ఏంటమ్మా త్రిపుర ఇలాంటి పనులు చేశాడు, నీ తమ్ముడు ఎంతో వెనకేసుకొచ్చావు నీ తమ్ముడిని, ఈరోజు చూడు ఏమైందో అని చెప్పేసి అంటూ ఉంటాడు.